అసలే మే నెల. భానుడి భగభగలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. మే నెల చివరి వారం వరకు ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తాయి. అయితే కొన్ని రోజుల క్రితం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ సహా పలు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. క్రమంగా భాగ్యనగరంలో పెరుగుతున్న వేడికి నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. హీట్ వేవ్ హెచ్చరిక ఉన్నన్ని రోజులు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా రికార్డు అవుతాయని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే ఖైరతాబాద్, చార్మినార్ ప్రాంతంలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహానగరంలో వేడి రోజురోజుకు పెరగడంపై తిరుచి ఎన్ఐటీ అధ్యయనం కీలక విషయాలు వెల్లడించింది. ఇంత స్థాయిలో వేడి పెరగడంపై అధ్యయనం నిర్వహించి ఆసక్తికర నిజాలను బయటపెట్టింది. పటాన్చెరు, బండ్లగూడ, గచ్చిబౌలి, మైలార్దేవ్పల్లి, బిఎన్ రెడ్డి నగర్, మన్సూరాబాద్, హయత్ నగర్ హీట్ ఐలాండ్స్ గా గుర్తించారు. ల్యాండ్ శాటిలైట్ వివరాల ఆధారంగా ఉష్ణోగ్రతలను లెక్కించి గూగుల్ ఎర్త్ ఇంజిన్ ద్వారా వేడెక్కువగా ఉన్న ప్రాంతాలను మార్క్ చేశారు. హీట్ ఐలాండ్స్ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల కంటే వేడెక్కువగా ఉన్నట్లు తేల్చారు. నగరంలో 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. అయితే భూ ఉపరితలంపై 2 మీటర్ల ఎత్తులో 48 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లు సంస్థ పరిశోధనలో గుర్తించింది. చెట్లు నరికివేయడం, కాంక్రీట్ నిర్మాణాలు, వేడిని శోషించే వస్తువుల వల్ల ఇలా జరుగుతోందని సంస్థ పేర్కొంది. ఆదివారం హైదరాబాద్లో అత్యధికంగా ఖైరతాబాద్లో 43.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు పెరగడానికి కాలుష్యం కూడా కారణమని తిరుచి ఎన్ఐటీ అధ్యయనం తెలిపింది. అధిక వేడి ఉన్న ప్రాంతాల్లో ప్రమాదకర కాలుష్య పదార్థాలున్నాయని, నగరంలోని 80% ప్రాంతం అత్యంత కాలుష్యమని పేర్కొంది. నగరంలోని ట్రాఫిక్ కూడళ్ల వద్ద అత్యధిక కాలుష్యం ఉన్నట్టు తెలిపింది. ట్రాఫిక్ సిగ్నల్స్ కట్టు ఇటు 300 మీటర్ల వరకు కాలుష్య ప్రభావం ఉన్నట్టు తెలిపింది. కాలుష్యంతో పాటు గాల్లో మందంగా దుమ్ము, ధూళి ఉన్నట్టు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం హైదరాబాద్లో 70 లక్షల వాహనాలుండగా ప్రతి నెల కొత్తగా 25,000 వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. నగరాల్లో విడుదలయ్యే కాలుష్యంలో వాహనాల నుంచి 40 నుంచి 70% కాలుష్యం వెలువడుతున్నట్టు స్టడీ తెలిపింది. అయితే కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు.